తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్టుగా కనపడుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి దక్కనీయట్లేదు అనే కోపం పెంచుకున్నట్టు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అయితే తమకు కావాల్సినటువంటి పదవి కొంతమంది నేతలకు ఇప్పించుకుంటున్నారు అనేది కూడా ఇటు రేవంత్ రెడ్డి మీద కావచ్చు, అటు పార్టీ అధినాయకత్వం మీద కూడా చాలా రోజులుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే తాజాగా ఒకటి తర్వాత ఒకటి బయటికొస్తున్న విధానం చూసి కాంగ్రెస్ పార్టీలో అంటే దాదాపు 2.5 ఏళ్ల పరిపాలన పూర్తయిన తర్వాత మెల్లిగా ఒరిజినల్ కాంగ్రెస్‌లో ఉండే లుకలుకలు బయటికొస్తున్నాయన్న చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇవ్వాలి, తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీతోటే తిరిగి నేను పార్టీలోకి వచ్చాను. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజులుగా పట్టుబడతా ఉన్నారు. చా తన సోదరుడికి మంత్రి పదవి ఉందన్న కారణంగా ఒకే ఇంట్లో 2 పదవులను ఆ కారణం చూపిస్తూ తనకు మంత్రి పదవి నిరాకరించడం తగదు. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి కావాలి అని చెప్పి తను మొదటి నుంచి పట్టుబడుతూ వస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం తనను బుజ్జగిస్తూ వచ్చింది. కానీ తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలతో తను సీక్రెట్‌గా డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డిపై కత్తులు నూరుతున్నారు అనేది తాజాగా బయటకొచ్చినటువంటి ఒక అంశం. సో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ వార్తను ఖండించను లేదు, అలాగని సమర్థించను లేదు. కానీ ఖచ్చితంగా ఆయన తన మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు అనేది నిర్వివాదమైనటువంటి అంశం. మొన్న జరిగినటువంటి మంత్రుల సంబంధించినటువంటి విస్తరణ అప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించారు. కానీ అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో వీలు కాలేదు. తర్వాత వచ్చే మరో దశ విస్తరణలో మీకు అవకాశం కల్పిస్తాము అని చెప్పి అప్పుడు పార్టీ అధిష్టానం బుజ్జగించింది. సో ఇంకెప్పుడు 2.5 ఏళ్ళు పూర్తవస్తుంది, ఇంకెప్పుడు పూర్తి చేస్తారు, నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్న అంశం. మరోవైపు మరో సీనియర్ లీడర్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రకటిస్తూ అంటే పైగా క్యాబినెట్ ర్యాంక్ హోదాతోటి ఆ కార్పొరేషన్ ఇస్తూ జీవో కూడా విడుదల చేసింది ప్రభుత్వం. కానీ ఆయన ఇంతవరకు పదవీ బాధ్యతలు తీసుకోలేదు. కారణం, నాకు ఎమ్మెల్యే పదవి ఉంది, అది సరిపోతుంది, నాకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేదు అంటే నాకు ఏ పదవి వద్దు, నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు, నేను పార్టీకి ఆర్థికంగా సహాయపడ్డాను, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను పార్టీకి అండగా ఉన్నాను, కాబట్టి నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని ఆయన పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఆ జిల్లా నుంచి ఇటీవల మంత్రిగా వివేక్కు అవకాశం కల్పించారు. సో కాబట్టి సమీకరణాలు అంటే కుల సమీకరణాల విషయంలో ఇబ్బంది ఉంది అని చెప్పి పార్టీ అధిష్టానం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కొంత బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఇప్పటి వరకు వెనక్కి తగ్గినట్టుగా అయితే కనపడటం లేదు. చాలా స్పష్టంగా నాకు కార్పొరేషన్ పదవి వద్దు, ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేకపోతే లేదు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు పీసీసీ చీఫ్ను మారుస్తారా అన్న అంశం ఒకటి అయితే తెర మీదకి వచ్చింది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారితీస్తూ ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానిస్తూ జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ ఇస్తే బాగుంటుంది, జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే దాదాపు 100 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది, ఆయన మాస్ లీడర్ అంటూ కొనియాడడం జరిగింది. సో ఇప్పటికే బీసీ నుంచి పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సో ఆయన్ని తప్పిస్తారా అన్న కొత్త ఊహాగానాలకు కోమటిరెడ్డి తెరదీసినట్టుగా అయింది. అయితే సీఎంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి జగ్గారెడ్డికే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డికి ప్రమోషన్ ఇచ్చి పీసీసీ చీఫ్ చేస్తారా అన్నది సందేహం అయినప్పటికీ కూడా ఎందుకు ఆయన ఈ కామెంట్ చేశారనేది కూడా చర్చనీయాంశమైంది. సో ఒక్కొక్కరుగా నేతలు బయటికి అంటే ఇప్పటికే రాజ్యసభ ఎంపీకి సంబంధించిన విషయంలో కావచ్చు, వేం నరేందర్ రెడ్డికి ఇచ్చినప్పుడు కూడా చాలామంది నేతలు తమకు అవకాశం రాలేదు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ పార్టీ అధిష్టానం వారితో మాట్లాడింది. పార్టీ ఇప్పుడున్నటువంటి అవసరాలు కావచ్చు, సీఎంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవి వస్తున్నటువంటి అసంతృప్తి రాగాలు, మొన్నటి వరకు వచ్చినటువంటి అసంతృప్తి రాగాలు చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే అనేక అసంతృప్తులు ఉండేవి, బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసేవారు. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అనేది అయితే చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇష్యూ కొనసాగుతూ ఉంది. జీవన్ రెడ్డి పార్టీ మారబోతా ఉన్నారు, కనీసం ఆయన్ని పిలిచి మాట్లాడాల్సిందే అని చెప్పి స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సూచించారు. సో ఆయన మా నాన్న సమకాలికుడు, చాలా సీనియర్ లీడర్, ఆయన ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తున్నారు, అలాంటి లీడర్ని పోగొట్టుకోవద్దని చాలామంది లీడర్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో
ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా పేరుకుపోతున్నట్టుగా కనపడతా ఉంది. అసంతృప్తి జ్వాలలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద కావచ్చు, పార్టీ ఇటు నడిపే సీఎం రేవంత్ రెడ్డి మీద కావచ్చు అయితే నడుస్తా ఉన్నాయి. సో, దీనికి ఎలా చెక్ పెడతారనేదైతే చూడాలి. కానీ ఓవరాల్‌గా మాత్రం ఒరిజినల్ కాంగ్రెస్ అనే స్టైల్ అయితే బయటికొస్తా ఉంది. ప్రభుత్వం అంటే పాతబడిన కొద్దీ అంటే సంవత్సరాలు, నెలలు గడిచిన కొద్దీ ఇట్లాంటి అసంతృప్తులు అయితే ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది అనేది అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చీఫ్ విప్ ఇంతవరకు భర్తీ కాలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇంతవరకు భర్తీ కాలేదు. ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లు ఆర్టీసీ చైర్మన్ కావచ్చు, ఇట్లా చాలా ముఖ్యమైనటువంటి కార్పొరేషన్లు భర్తీ కాలేదు. సో, ఇవన్నీ కూడా భర్తీ చేసే క్రమంలో అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుందని అయితే అట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయని అయితే విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు.